రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తూ సేంద్రియ సాగుబాట పట్టించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా కొండపర్వలోని కృష్ణసుధ వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూనె గింజల సాగు, నైపుణ్యాభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా రైతులకు పలు సూచనలు చేశారు. పంట సాగులో విలువైన మెళకువలు నేర్చుకోవాలని కృష్ణసుధ వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం వ్యవస్థాపకుడు చెదలవడ నాగేశ్వరరావు సూచించారు. సంస్థ సమీప భవిష్యత్తులోనే అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ అలాగనే రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల భూసారాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో ఉండే పంటలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇక్కడ ఉన్న నిపుణులు వాళ్ళ పరిశోధనల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగంగా వ్యవసాయాభివృద్ధి కోసం వాళ్ళ కృషిని భవిష్యత్తులో మరింత అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. రైతులకి చాలా ఉపయోగపడాలి, వాళ్ళకి మంచి తీసుకురావాలి. వాళ్ళు రైతులకి కష్టపడినా కూడా ఏమీ జరగట్లేదు అనుకోకుండా ఉండే విధంగా తీర్చిదిద్దాలని క్లాసెస్ తీసుకుంటున్నాము. వాళ్ళకి అంత శిక్షణ ఇస్తున్నాము. ఏమి పే చేయక్కర్లేదు, కోర్సు ఇస్తున్నాము. ఇప్పటికి 2 సార్లు చేశాము. అంత రైతులే, చదువుకున్న వాళ్ళు. ఆ విధంగా మేము కావాల్సింది వాళ్ళు విని పని చేస్తారని, అభివృద్ధిలోకి వస్తారనేది మా ఆకాంక్ష.